నమస్కారం. సాధారణంగా ఆడపిల్లలు వాళ్ళ 11 ఏట నుంచి 14 ఏట మధ్యలో రజస్వల అవుతారు. దీన్ని మనం మొనార్క్ అంటాం. సాధారణంగా ఈ మొనార్క్ అనేది మనకి చూసినట్టయితే 11 to 14 ఇయర్స్ మధ్యలో వస్తుందన్నమాట. అప్పటి నుంచి వాళ్ళకి 48-54 ఇయర్స్ దాకా వాళ్ళకి పీరియడ్స్ వస్తుంటుంది. దీన్ని మనం మెన్స్ట్రువల్ సైకిల్ అంటాము. కానీ చాలామందికి ఇది రెగ్యులర్గా రాదనమాట. మనం చూసినట్టయితే ఒక్కొక్క మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చి సాధారణంగా 28 రోజులు కామన్గా ఉంటుంది. కానీ చాలామందికి మాత్రం అది 25 నుంచి 35 రోజుల మధ్యలో వస్తుంది. కానీ కొంతమందికి ఇది సరిగా రాక డేట్ స్కిప్ అవుతుందన్నమాట. ఇది పీరియడ్స్ అంటాం. ఈ పీరియడ్స్ ఇబ్బంది వల్ల వాళ్ళకి ఎన్నో రకాలుగా వ్యాధులకి వాళ్ళు గురవుతుంటారు. ఇది ఇంక కొన్ని కారణాలు చెప్పాలంటే మెయిన్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చెప్పగలం. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళ డేట్ సరిగా రాక చాలా ఇబ్బంది పడతారు. అదే కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్సే కావచ్చు, లేదా వెయిట్ వల్ల కూడా దీని ప్రభావం చూపిస్తుంది. వెయిట్ పెరగడం వల్ల కూడా ఇది వాళ్ళ హార్మోన్ ప్రభావం చూడడం వల్ల కూడా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ రావన్నమాట. అండ్ డైట్ కూడా చాలా దీనికి ముఖ్య కారణం చెప్పవచ్చు. డైట్ అనగా జంక్ ఫుడ్ తినడం కానివ్వండి, లేదా వేరే మసాలా తినడం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళ శరీరం పైన బాగా ప్రభావం చూపిస్తుంది. తద్వారా వాళ్ళకి ఈ పీరియడ్స్ డిలే కావచ్చు. అంతేకాకుండా ఈ యొక్క స్ట్రెస్ అని చెప్పాలి. మెయిన్గా ఈ మానసిక ఒత్తిడి వల్ల కూడా మనకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ చూస్తుంటాం. దానివల్ల కూడా మనకి ఈ పీరియడ్స్ బాగా డిలే అవుతుంది. అదేవిధంగా చూసినట్టు మనకి థైరాయిడ్ ఇష్యూ, ముఖ్యంగా చెప్పాలంటే హైపోథైరాయిడిజం. ఎప్పుడైతే కొంతమంది ఆడపిల్లలకి వాళ్ళకి TSH లెవెల్ బాగా పెరిగిపోతుంది, ఆ పెరిగినప్పుడు వాళ్ళకి ఇది వాళ్ళ హార్మోన్పై బాగా ప్రభావం చూపిస్తుంది. అప్పుడు కూడా వాళ్ళకి ఈ పీరియడ్ డిలే బాగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ళకి అది బాగా వెయిట్ కూడా పుట్ ఆఫ్ చేస్తుందన్నమాట. అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ మెడికేషన్, మెయిన్గా చెప్పాలంటే కాంట్రసెప్టివ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి హార్మోన్ పైన దెబ్బతిని ఈ విధంగా వాళ్ళకి పీరియడ్స్ చాలా డిఫెక్ట్ వస్తుందన్నమాట. అండ్ కొన్ని రోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే PCOS అంటాం, పెల్విక్ డిసీజ్ కానివ్వండి, లేదా పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ అంటాం. ఇవి కూడా వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. వాటి వల్ల కూడా వాళ్ళకి ఈ పీరియడ్స్ డిలే అని కనిపిస్తుంది. ఈ పీరియడ్ డిలే వెళ్ళడం వల్ల వాళ్ళకి శారీరకంగాను మానసికంగా ఎంతో బాగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే అది వాళ్ళ యూట్రస్పై బాగా ప్రభావం చూపిస్తుంది. అప్పుడున్న వాళ్ళకి బాగా యూట్రస్ పెయిన్ రావడం కానివ్వండి, కాళ్ళ నొప్పులు కానివ్వండి, కొంతమంది అబ్డామినల్ పెయిన్ వస్తుంది. అలాగే కొంతమంది ఆడపిల్లలకి సాధారణంగా మోషన్స్ రావడం కానివ్వండి, లేదా కొంచెం డిసెంట్రీ లాగా వస్తుందన్నమాట. అంతేకాకుండా ఎప్పుడైతే వీళ్ళకి రెగ్యులర్ డేట్స్ రాదో ఆటోమేటిక్గా వాళ్ళు వెయిట్ పుట్ ఆఫ్ అవుతుంటారు. అండ్ కొంతమందికి ఇది చర్మం పైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి చిన్న చిన్న పింపుల్స్ లాగాను, దద్దులు మచ్చలుగాను వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి మెయిన్గా ముఖ్య కారణం హార్మోన్ ఇంబ్యాలెన్స్ చెప్పవచ్చు. ఇవన్నీ పోవడానికి మనము చిన్న చిన్న మార్గాల ద్వారా మనం చాలా బాగా నేను చేసుకోలేం. ముఖ్యంగా చెప్పాలంటే యోగా చాలా మంచిది. యోగా చేయడం వల్ల మనకి మెయిన్గా స్ట్రెస్ తగ్గడం కాకుండా వాళ్ళకి బాడీలో కూడా చాలా మార్పులు వస్తుంటాయి. మెయిన్గా యోగా చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళకంటే మెయిన్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా అవుతుంది. అండ్ యోగా వల్ల మనకి సర్క్యులేషన్ బాగా పెట్టడం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కూడా మనకి మంచి ప్రభావం చూపించి కూడా తద్వారా హార్మోన్స్ కంట్రోల్ అయ్యి వాళ్ళకి ఈ నెలసరి బాగా రావడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఎందుచేతంటే వెయిటే చాలా ఈ యొక్క గైనిక్ పైన ప్రభావం చూపిస్తుంటుంది. ఎక్కువ వెయిట్ రావడం వల్ల ఆటోమేటిక్గా అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసి వాళ్ళకి ఈ నెలసరి మీద ఇబ్బంది చూస్తుంది. అందువల్ల వెయిట్ మేనేజ్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం చెప్పొచ్చు. ఇది కాకుండా మనము ఇంట్లో అందుబాటులో చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా కూడా చాలా బాగా మనము ఈ డేట్ రెగ్యులర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే జింజర్, అల్లం చాలా కామన్గా దొరుకుతుంది. ఎందుకంటే అల్లంలో మనకి జింజర్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుందన్నమాట. ఇది మనకి చాలా మంచిది. ఈ జింజర్ మనకి ఏంటంటే మెయిన్గా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా మనకి తోడ్పడుతుంది. ఎప్పుడైతే మనకి యూట్రస్లో సర్క్యులేషన్ బాగా పెరుగుతుందో మనకి డేట్ చాలా తొందరగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇది డేట్లో ఉన్న యూట్రైన్ కంట్రాక్షన్ బాగా తగ్గిస్తుంది. తద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండాను చాలా బాగా ఉంటుంది. ఈ జింజర్ని మనము పేస్ట్గా తీసుకున్నా పర్లేదు, లేదంటే జింజర్ టీ కూడా చాలా మంచిది. లేదంటారా ఒక 1/2 టీ స్పూన్ జింజర్ని ఒక 1 స్పూన్ తేనెలో వాటర్ కలిపి తీసుకున్నా కూడా చాలా మంచిది. ఈ విధంగా రెగ్యులర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఇది వెయిట్ మేనేజ్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే జింజర్ వల్ల మెటబాలిజం ఫాస్ట్ కావడం వల్ల వాళ్ళకి వెయిట్లో కూడా చాలా మార్పు వస్తుందన్నమాట. ఈ విధంగా జింజర్తో కూడా మనము డేట్ని రెగ్యులర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనము ఇంట్లో అందరిలో కామన్ బెల్లం వాడుతుంటాం. బెల్లం కూడా చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో బోల్డ్ ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఉంటాయి. అంతేకాకుండా ఈ బెల్లం మనకి అనేది డేట్ రెగ్యులేషన్ చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. మెయిన్గా హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. డైలీ ఒక స్పూన్ బెల్లం తీసుకున్నా చాలా మంచిది. ఉదయం సాయం తీసుకుంటే కూడా మనకి ఈ హార్మోన్ బ్యాలెన్స్ కంట్రోల్ చేయడం కాకుండా ఇది మెయిన్గా యూట్రైన్ ర్యాంప్స్ ఏది ఉంటాయో దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ముఖ్యమైన ఇందులో నెక్స్ట్ చెప్పాలంటే రా పపాస్ పండు మనం తింటున్నాం చాలాగా, కానీ రా మనకి చాలా మంచిది. అంటే కొంచెం మరీ పండకుండా తీసుకున్నదన్నమాట. ఇది మెయిన్ గైన్కి చాలా మంచిది. స్పెషల్గా చెప్పాలంటే ఈ యొక్క పీరియడ్స్ ప్రాబ్లం వాళ్ళకి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది తీసుకోవడం వల్ల మనకి మెయిన్గా దీంట్లో ఉన్న విటమిన్సే కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయంటే మెయిన్గా యూట్రైన్ కాంట్రాక్షన్స్ బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇది మెయిన్గా హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడం వల్ల చాలా మంచిది. రెగ్యులర్ వాడడం వల్ల వాళ్ళకి ఇది ఈ డేట్ని బాగా క్లియర్ చేస్తుంది. మెయిన్గా ఇది మనము జ్యూస్గా తీసుకున్నా పర్లేదు, లేదా రా పపాయ తిన్నా కూడా స్పెషల్లీ ఫర్ గైనిక్గా చాలా బాగుంటుంది. అందువల్ల దీన్ని తీసుకుంటే చాలా మంచి చెప్పొచ్చు. అండ్ పసుపు అందరు మా ఇంట్లో కామన్ చూస్తూ ఉంటాము. పసుపులో బోల్డ్ అనే విటమిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కానివ్వండి, మెయిన్గా చెప్పాలంటే దీంట్లో ఉన్న యాంటీ స్పాస్మోడిక్, అంటే డే టైంలో ఒక్కసారి వచ్చి నొప్పి ఉంటుంది, అబ్డమ్ పెయిన్ వస్తుంది క్రాంప్స్ వల్ల, అది బాగా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇది హార్మోన్స్పై మంచి ప్రభావం చూపిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల రెగ్యులర్ వాడడం వల్ల మనకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కుదిరించిపోయి డేట్స్ రెగ్యులర్ అవుతుంటాయి. అంతేకాకుండా దీంట్లో ఉన్న ఈ మైక్రోబియల్ యాక్టివిటీ కానివ్వండి, లేదా ఈ వేరే యాక్టివిటీస్ కూడా బాగా మనకి చాలా మంచిది. ఇవన్నీ కూడా మనకి మెన్సెస్ని బాగా రెగ్యులేట్ చేస్తుంది. ఈ విధంగా మనము రెగ్యులర్గా ఈ పసుపుని ఒక 1 స్పూన్ పసుపుని మిల్క్తో తీసుకుంటే చాలా మంచిది. రెగ్యులర్ వాడడం వల్ల చాలామంది ఆడపిల్లలకి ఈ మెన్సెస్ ప్రాబ్లం లేకుండా మెన్సెస్ ఫ్రీగా కావడం కూడా చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే వాము కూడా చాలా మంచిది. ఎందుచేతనంటే ఈ వాము మెయిన్గా మనకి మెన్సెస్ కావడానికి చాలా తోడ్పడుతుంది. ఇది రెగ్యులర్ తీసుకోవడం వల్ల మనకి ఈ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తీసేస్తుంది. అంతేకాకుండా మెన్స్ట్రువల్ రావడానికి ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో దాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. ఈ విధంగా వాము తీసుకుంటే చాలా మంచిది. 1 స్పూన్ వాముతో పాటు 1 స్పూన్ బెల్లము, అలాగే వేడి నీళ్ళు కలిపేసి చల్లాకి తీసుకుంటే మంచిది. ఈ యొక్క డికాషన్ తీసుకుంటే మనకి రెగ్యులర్ వాడడం వల్ల ఈ పీరియడ్స్ ప్రాబ్లం లేకుండా మనం చాలా బాగా కాపాడుకోగలం. దాల్చిన కూడా ఈ విషయం చాలా పనిచేస్తుంది. ఎందుచేతంటే దాల్చిన మనకి మెయిన్గా ఈ స్పాస్మిక్ గుణాలు చాలా ఉన్నాయన్నమాట. ఇది క్రాంప్స్ తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి పీరియడ్స్లో ఏదైతే పెయిన్ వస్తుందో దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క మెయిన్గా పీరియడ్స్ టైంలో కొంత ఆడపిల్లలకి వామిటింగ్ సెన్సేషన్ బాగా ఉంటుందన్నమాట. అది దాల్చిన వల్ల బాగా కంట్రోల్ అయిపోతుంది. ఈ విధంగా దాల్చిని మనం పొడి చేసి మిల్క్తో తీసుకున్నా పర్లేదు, లేదా విడిగా దాల్చిన పౌడర్ ఒక 1 స్పూన్ డైలీ పొద్దు సాయంత్రం వాడినా కూడా చాలా మంచిది. తద్వారా కూడా మనము ఎటువంటి పీరియడ్స్ ఇబ్బంది లేకుండాను హాయిగా రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి చాలా బాగా ఇది తోడ్పడుతుంది. అండ్ మన కూరలో బీట్రూట్ చాలా మంచిది. ఎందుచేతంటే దీంట్లో ఐరన్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ చాలా దండిగా ఉంటుంది. సాధారణంగా కొంతమంది ఆడపిల్లలకి HB% అనే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల కూడా డేట్స్ సరిగా రావన్నమాట. ఎక్కువ బీట్రూట్ తినడం వల్ల వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం తొలగిపోతుంది. తద్వారా కూడా మనకి పీరియడ్స్ రెగ్యులర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మనము బీట్రూట్ జ్యూస్ తాగినా కూడా, లేదా దాని కాయ తిన్నా కూడా సలాడ్ లాగా చాలా మంచిదని చెప్పవచ్చు. చివరిగా చెప్పాలంటే మనకు జీరా కూడా మనం రెగ్యులర్ వాడుతుంటాం. సాధారణంగా మనం జీరా అంటే మనము డైజెషన్ కోసం అంటాం, కానీ జీరాలో ఎన్నో మంచి విటమిన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి పీరియడ్స్ రావడానికి చాలా బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇది పీరియడ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా జీరా వాటర్ కానివ్వండి, జీరా విడిగా పొడి తాగినా కూడా మనకు చాలా తీసుకున్న మంచిది. ఇది మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పీరియడ్స్ రావడానికి బాగా తోడ్పడుతుంది. ఇప్పటివరకు ఇవన్నీ చూసాము, అవన్నీ కూడా ఒక హోమ్ రెమెడీస్ చూసాం. అదే మెడిసిన్లో చూసినట్టయితే మనం మెయిన్గా పుష్యంగా చూర్ణం బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదిక్లో ఈ పుష్యంగా చూర్ణం అది స్పెషల్గా గైనిక్ కోసం ఉపయోగించే మెడిసిన్ చెప్పవచ్చు. దీన్ని మనము ఉదయం సాయంత్రం ఒక 1 స్పూన్ తీసుకుంటే చాలా మంచిది. ఇది ఎటువంటి గైనిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా క్యూర్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి డేట్ రావడానికి బాగా తోడ్పడుతుంది. అదే మాదిరిగా రజప్రవర్తని అంటాం. రజప్రవర్తన ట్యాబ్లెట్ ఇది ఉదయం సాయంత్రం తీసుకుంటే ఎవరికి డేట్స్ రాదు, డిలే అవుతుందో వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ చేయడానికి చాలా బాగా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇది మోతాదు ప్రకారం చూసినట్టే డైలీ పొద్దునకు మాత్ర, సాయంత్రం మాత్ర తీసుకుంటే చాలా మంచిది. అదే మాదిరి చూసినట్టే మనకి కుమార్యాసవ కానివ్వండి, దశమరిష్ట కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి, అలాగే పత్రంగాసవ, ఇవన్నీ కూడా మనకి ఉమెన్ అంటే ఆడవాళ్ళ పరంగా గైనిక్ పరంగా యూజ్ చేసే మెడిసిన్స్ చెప్పవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి డేట్స్ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఫ్రీ ఫ్లో వచ్చేసి ఎటువంటి పెయిన్ లేకుండా చాలా బాగా ఉంటుంది. ఈ మాదిరిగా మనము ఇంట్లో చిన్న హోమ్ రెమెడీస్లో జీరా కానివ్వండి, దాల్చిని కానివ్వండి, లేదంటే మనం అల్లం కానివ్వండి, బెల్లము, ఈ బీట్రూట్, ఇవన్నీ చిన్న వాటి వల్ల మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క గైనిక్ ఇష్యూస్ని బాగా మనం బయటపడగలం. నమస్కారం.